హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మై బ్యూటిఫుల్ వరల్డ్. ఈ వీడియోలో మనం జొన్న పిండితో హెల్తీ స్నాక్ ప్రిపేర్ చేసుకుందాం. ఈ స్నాక్ క్రంచీగా, క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటుంది. ఇందుకోసం 2 గంటల ముందు 1 టేబుల్ స్పూన్ పెసరపప్పుని, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పుని నీట్గా వాష్ చేసుకుని అవి మునిగేంత వరకు వాటర్ వేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత 2 కప్పుల జొన్న పిండిని జల్లించి తీసుకోవాలి. ఇక్కడ మనం తీసుకున్న 2 కప్పుల జొన్న పిండికి 2 కప్పుల వాటర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతాయి. స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి 2 కప్పుల వాటర్ని తీసుకుందాం. ఆ తర్వాత వరుసగా 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 రెబ్బల కరివేపాకుని తీసుకుని చాలా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. లేదంటే మనం ప్రెస్ చేసేటప్పుడు కరివేపాకు అతుక్కోదు. ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. మనం పెసరపప్పు, పచ్చిశనగపప్పుని ముందుగా నానబెట్టుకున్నాం కదా, అందులో ఉన్న వాటర్ మొత్తం వంచేసి ఆ పప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. మీ ఇంట్లో చిన్నపిల్లలు లేకపోతే కారాన్ని 1 స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చు. ఈ వాటర్ మొత్తం ఒక్కసారి మరిగితే చాలు, ఇంకా ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకోవచ్చు. మనం ముందుగా కొలిచి పక్కన పెట్టుకున్నాం కదా 2 కప్పుల జొన్న పిండిని, ఆ పిండిని ఇందులో యాడ్ చేసుకోవాలి. జొన్నపిండి మొత్తాన్ని యాడ్ చేసుకున్న తర్వాత చేయి పెడితే కాలుతుంది కాబట్టి స్పూన్తో ఒకసారి మొత్తాన్ని కలిపేసుకోవాలి. షుగర్ ఉన్నా, థైరాయిడ్ ఉన్నా, చివరికి వెయిట్ గెయిన్ అయిన వాళ్ళైనా సరే తినగలిగే స్నాక్ ఇది. బేకరీకి వెళ్లకుండా ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఒక మూతని పెట్టి 20 మినిట్స్ అలా వదిలేయండి. ఆ తర్వాత చేతికి కొంచెం ఆయిల్ని అప్లై చేసుకుని పిండిని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. కొంచెం పిండిని తీసుకుని ఆ మిగతా పిండిని క్లోజ్ చేసుకోవాలి, లేకుంటే ఆరిపోతుంది. మనం పక్కకు తీసుకున్నటువంటి పిండిని వీడియోలో చూపిస్తున్న విధంగా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్న పిండితో చిన్న చిన్న బాల్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. అన్ని బాల్స్ ఒకే సైజులో ఉంటే చూడటానికి చాలా బాగుంటుంది. ఈ బాల్స్ని ఒత్తుకోవటానికి బటర్ పేపర్, ఆయిల్ ప్యాకెట్, పాల ప్యాకెట్, ఇలా ఏ పేపర్ అయినా సరిపోతుంది. ఇక్కడ నేను పాల ప్యాకెట్ని తీసుకున్నాను. పాల ప్యాకెట్కి ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి ఒక బాల్ని పెట్టి క్యారియర్తో ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఈ క్యారియర్ అడుగు భాగం మొత్తం ఒకే లెవెల్లో ఉండేటట్లు చూసుకోండి. ఇలా అన్ని బాల్స్ని ఒత్తేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. పళ్ళొచ్చిన చిన్న పిల్లల నుంచి పళ్ళు ఊడిపోయినటువంటి పెద్దవారి వరకు ఏ వయసు వారైనా తినగలిగే స్నాక్ ఇది. మనం పక్కకు తీసుకున్నటువంటి కొంచెం పిండితో చేసిన అన్ని బాల్స్ని ఇలా ఒత్తుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి ఆయిల్ని వేసుకోవాలి. ఈ ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలి. ఒక చిన్న జొన్నపిండి బాల్ని తీసుకుని ఆయిల్లో వేస్తే అది పైకి తేలితే ఆయిల్ బాగా హీట్ అయిందని అర్థం. ఇప్పుడు ఆ ఆయిల్లో ఎన్ని అప్పడాలు పడితే అన్ని అప్పడాలని వేసుకోవాలి. అప్పడాలని వేసుకున్న వెంటనే ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకోవాలి. ఫ్లేమ్ని లోలో ఉంచితే ఆయిల్ని ఎక్కువ పీలుస్తాయి. ఫ్లేమ్ హైలో ఉంటే తొందరగా మాడిపోతాయి, లోపల ఉడకదు. కాబట్టి ఈ అప్పడాలని మీడియం ఫ్లేమ్లోనే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంతేనండి, జొన్నపిండి అప్పడాలు రెడీ అయిపోయాయి. తిన్న కొద్దీ తినాలనిపించే ఈ రెసిపీని మీరెప్పుడు ప్రిపేర్ చేయబోతున్నారు? కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.